సల్లగా ఇగం పెడుతుంటే అసెంబ్లీ మాత్రం గరం గరం నడుస్తుందిలా. అటు ప్రతిపక్షాల లొల్లులు, ఇటు అధికార సర్కారు బిల్లులు, నడిమిట్లా బీజేపీల కోచండ్లు, అక్బర్ బాయి చిందులు, ప్రశ్నలు జవాబులు కౌంటర్లు ఏమన్నుందా. కానీ అసలు చర్చల కంటే కొసరు చర్చలే ఎక్కువ ఉన్నాయబ్బా. పొద్దుగాల నుంచి మాపటిలి దాకా బయటేమైందో లోపటేమైందో చూద్దాం పాండ్రి. చలో అసెంబ్లీ. గులాబీ ఎమ్మెల్యేలు కర్రెబట్టలు తొడిగి చేతులకు బేడీలు వేసుకొని అసెంబ్లీకి వచ్చిరు భూములు అని రైతులను అరెస్టు చేస్తున్నారని. నిన్న అట్టలు పట్టుకున్న రామన్న హరీష్ అన్న ఇలా బేడీల కాడైతే అగుపాడలే. లేదు, రాత్రి కుట్టించినాను అర్జెంట్ గా. నైట్ దాన్ని మళ్ళీ పిండేయించేసి నాకు సెంటిమెంట్ కొత్త తొడిగాను, పిండేయించి ఇస్త్రీ వేసుకొని పొద్దుగా వేసుకొని వచ్చినారు. ఇంద్రధనుసులో ఉండే అన్ని రంగులను కూడా వాడుకుంటాం. ఇక సభ చాలుగానే అప్పుల మీద టగ్గఫర్ నడిచింది. ఇటు పాత పైసల మంత్రి హరీష్ రావు సారు, అటు కొత్త పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తెచ్చిన అప్పుల లెక్క చెప్పగానే అటుకెళ్ళి ఆ సార్లు వేసిండు. డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు, ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 61,991.14 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష 6,36,040 కోట్ల రూపాయలు. చేలంతా జూటా ముచ్చటని గండిచ్చిండు బట్టి సారు. మేము 7 లక్షల కోట్లు అప్పు చేసినామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, చర్చకు సై అని హరీష్ రావు సార్ అంటే మేము కూడా రెడీ అని ఆ సార్ అనుకొచ్చిండు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. ఏది మీరు కార్పొరేషన్ గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే, కానీ వాళ్ళు మేము చెప్పేమే దాచుకోలేదు కదా. మీలాగా వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష. బీఆర్ఎస్ వల్ల తెచ్చిన అప్పులు కిస్తీలు కట్టేదానికే మళ్ళీ అప్పులు చేయవలసి వస్తుందని గరమైండు చిన్న సీఎం సారు. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చేం అధ్యక్ష. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఔటర్ రింగ్ రోడ్ అరాసు పెట్టిన ముచ్చట ఎల్లబెట్టిండు. ఏ అదాని లాంటి వాళ్ళను అంబానీ లాంటి వాళ్ళని పిలిచి 30 సంవత్సరాలకు వచ్చే టోలంతా మీరు వసూలు చేసుకోండి, మాకు ఈ సంవత్సరం 30 సంవత్సరాలు మాకు ఇచ్చేసేయండి. మేము చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష, ఎట్లా పాలన చేస్తాయి? రెండు పార్టీలు ఇట్లా కీసులాడుతుంటే ఆఖరి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ లేచి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా దిశగా నడవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అటెంక ఎమ్మెల్యేలంతా అలా నియోజకవర్గాల తిప్పలు, రోడ్లు, బస్సులు, బస్టాండ్ల గురించి ఎల్లబెడుతుంటే మా మహబాద్ లో ఒక బస్ స్టాప్ కబ్జా పెట్టిరని చెప్పిండు మురళీ నాయక్ సారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు బస్ స్టాండ్ ని అక్కడ కబ్జా చేసుకుని అక్కడ వాళ్ళకు హోటల్ నిర్మించడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ కూడా అలా కావాల్సినవి అడిగిండు. జోడువాగా నేషనల్ హైవేలో రోడ్డు సరిగా లేకుండే అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు 15 కోట్లతో మరమ్మతు చేసిన తర్వాత మళ్ళీ మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 కోట్లతోని ఆ రోడ్డు మరమ్మతు కావడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇంకెక్కువ సర్వీసెస్ చెన్నూరు నియోజకవర్గానికి అలాట్ చేయాలని చెప్పి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చెప్పునియాలని అక్బర్ భాయ్ డిమాండ్ చేసిండు గవర్నమెంట్ ను. And we are going to come on the streets and we are going to ask all political parties to come and support the students. కొన్ని జిల్లాలు తీసేస్తారని ప్రచారం నడుస్తున్నాయి. అలా మంత్రి పొంగులేటి సార్ క్లారిటీ ఇచ్చిండు. ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని గాని కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని గాని ఈ ప్రభుత్వానికి లేదు. భూవబ్బెలు కొట్టంగానే బయటికి పోయి తలా ఇంత తిని మళ్ళొచ్చిరు సభకు. ఇక అప్పుడు చాలా అయింది అసలు. కంపెనీల కోసం రైతుల భూములు గుంజుకుంటున్న ముచ్చట మీద మాట్లాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మస్తు జిజ్జు చేసిండ్రు. అవి కూడా మాట్లాడదాం. ఇప్పుడైతే ఊకోనరాని స్పీకర్ సారు మంత్రులు ఎంత చెప్పినా ఈయనలే. టీఆర్ఎస్ సంబంధించిన 17 మంది అక్కడ భూమి లేకున్నా అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేసిన చర్చ వల్ల సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారు ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని. ఈ గడబర్లనే యూనివర్సిటీల సవరణ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, జీఎస్టీ సవరణ బిల్లులు వెట్టుడు ఓకే అవ్వు నడిచింది. టూరిజాన్ని ఎట్లా డెవలప్ చేసేది మంత్రి జూపల్లి సార్ చెప్తుంటే కూడా గదేలోల్లి. లండన్ ఐ అంత మించినటువంటిది. లండన్ ఐ కేవలం 150 మీటర్స్ ఉంది. మేము ప్రపోజ్ చేసేది 250 మీటర్ల కంటే ఎక్కువ, దుబాయ్ కంటే పెద్దది తెచ్చేది ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. కాకర్ల ఎములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ గట్టిగానే అరుచుకున్నాడు పాత ఫోటోలు చూపించుకుంటా. ఖమ్మంలో రైతులకు వాళ్ళు బేడీలేసినటువంటి కోర్టు కేసులో జైలుకు వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఎత్తుకుంటూ ఈరోజు వీళ్ళు పార్కు పోయినట్టుగా భావిస్తున్నారు అధ్యక్ష. గిట్లయితే సభ నడుపుడు కష్టమని స్పీకర్ సార్ రేపటికి వాయిదా వేసిండు. ఈ గిటు చూడండి, వాయిదాకు ముందే కొందరు కార్ ఎమ్మెల్యేలు వచ్చి మీడియా పాయింట్ కాడ నిలబడ్డారు. ఫస్ట్ మేమే మాట్లాడాలని. వీళ్ళు
సర్కార్ను ఖండించుడు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న నడిచింది.